టుడే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ ప్రమాణ స్వీకారం. జస్టిస్ సూర్యకాంత్ భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా సిజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయిస్తారు. చంద్రబాబుతో కేబినెట్ ఉపసంఘం భేటీ. కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించేందుకు నేడు సీఎం చంద్రబాబుతో కేబినెట్ ఉపసంఘం భేటీ కానుంది. నకిలీ శ్రీశైలం వెబ్సైట్ల కలకలం. శ్రీశైలం వెళ్లే భక్తులకు నకిలీ వెబ్సైట్లపై అలర్ట్. టికెట్లు దర్శనం కోసం అధికారిక వెబ్సైట్ మాత్రమే ఉపయోగించాలని సూచన. తేజస్ యుద్ధ విమానంపై చర్చ. సింగిల్ ఇంజన్ తో కూడిన తేజస్ MK1 యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసేందుకు అర్జెంటీనా, ఈజిప్ట్, నైజీరియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ నేలకూలడం ఆందోళన కలిగిస్తోంది. ఇక అమెరికా వీసాలపై ఆంక్షలు అప్డేట్స్ చూసుకున్నట్లయితే అమెరికా వెళ్లే భారతీయులకు H1B వీసాలకు ప్రత్యామ్నాయంగా O1 వీసాపై గుడ్ న్యూస్. సోషల్ మీడియా ఖాతాలు ప్రైవేట్ లో పెడితే వీసాలు ఇవ్వబోమని అమెరికా షాక్. ఇజ్రాయెల్ హెజ్బొల్లా ఉద్రిక్తతలు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హెజ్బొల్లా వార్ చీఫ్ అంటే ప్రధాన సైనిక నాయకుడు బేరూట్ లో మరణించినట్లు వార్తలు. ఈ దాడి కొత్త రెడ్ లైన్ దాటినట్లు ఇజ్రాయెల్ పై విమర్శలు వ్యాపిస్తున్నాయి. పాకిస్తాన్ లో దాడి. పాకిస్తాన్ పారామిలిటరీ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ పై తుపాకీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 3 మరణించినట్లు సమాచారం. ట్రంప్ డోజ్ శాఖ మూసివేత. మాస్క్ నిర్వహించినటువంటి డోజ్ అంటే డీప్ ఓషియన్ ఎనర్జీ శాఖ మూసివేతపై ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ శాంతి చర్చలు. యుఎస్ శాంతి ప్రణాళిక కొత్త ముసాయిదా తమ ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తోందని ఉక్రెయిన్ చర్చల ప్రతినిధి పేర్కొన్నారు.